హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతి స్పెషల్ ఆ రోజు చేసుకున్న కలకూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మరి ఈ కలకూరని చాలా రకాలుగా తయారు చేస్తూ ఉంటారు కదా, మరి మా స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తా. ఈ కలకూరని తయారు చేయడానికి ఈ కూరగాయలే వాడాలని ఏం లేదు, అన్ని రకాల కూరగాయలు కూడా ఇందులో యాడ్ చేసుకొని మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం తీసుకున్న కూరగాయలన్నీ ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకొని బాగా వాష్ చేసి ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ చేయటానికి ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఈ సంక్రాంతికి ఎంతమంది ఈ కలగూరని టేస్ట్ చేశారో కమెంట్ ద్వారా తెలియచేయండి. సంక్రాంతి రోజు ఈ కలకూర చేసుకోవటం అనేది ఎప్పటి నుంచో ట్రెడిషనల్గా వస్తున్నది. సో సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది కలకూర. ఈ విధంగా గరిటెతో కాకుండా క్లాత్ పట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ కర్రీ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొంచెం కల్లుప్పు కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని అదే విధంగా మళ్ళీ కలుపుకోవాలి. చాలామంది ఈ కలకూరని అవాయిడ్ చేస్తూ ఉంటారు, కానీ ఆ రోజు చేసుకుని ఈ కలకూర మాత్రం టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులో తగినన్ని నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఫైనల్గా మనకి కలకూర అనేది కుక్ అయిపోయింది. మరి లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కమెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.